దేవుని బిడ్డలారా, ఈ దినము యోహాను సువార్త 1:50 ధ్యానిద్దాం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నతానియేలు నీతిమంతుడు. అతన్ని చూసినప్పుడు యేసు ప్రభువు శిష్యులతో ఏమంటాడంటే, ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడని తెలియజేస్తాడు. అందుకు నతానియేలు ఆశ్చర్యపోయి, యేసు ప్రభువా, నీవు నన్ను ఎలాగో ఎరుగుదు అన్నప్పుడు, ఫిలిప్పు పిలవకముందే నేను నిన్ను నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అన్నప్పుడు నువ్వు నిజమైన దేవుని కుమారుడు అని తెలియజేస్తాడు. అందుకు యేసు ప్రభు ఏమంటాడంటే, అంజూరపు చెట్టు కింద ఉన్నావని చెప్పినందుకు నమ్ముచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములు నీవు చూతూ. నిజంగా దేవుని నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యములను తెలియజేస్తాడు, గొప్ప కార్యములను చూపిస్తాడు. దేవుని నమ్మకపోతే గొప్ప కార్యములు మన జీవితంలో మనం చూడలేం. ప్రతి విషయంలో కూడా దేవుని మనం నమ్మాలి, దేవుని శక్తిని మనం నమ్మాలి, ఆయన ఉనికిని మనం నమ్మాలి. అప్పుడు దేవుని కార్యాలను కూడా మనం చూస్తాం. అట్టి నమ్మకం దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.